Hello guys, welcome to my YouTube channel Bano Fit Diaries. గాయ్స్ ఈరోజు మన ప్రయాణం లండన్ బ్రిడ్జ్కి. లండన్కి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్ ఇది. ఇప్పుడు మనం లండన్ బ్రిడ్జ్ వైపు నడుస్తూ ఉన్నాము. ఇది 1973లో కట్టారు. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దీనికి చరిత్ర చాలా గొప్పగానే ఉంది. ముందు లండన్ బ్రిడ్జ్ రోమన్ టైంలో కట్టారు, అరౌండ్ 2000 years ago. దీన్ని మనం అందరం లండన్ బ్రిడ్జ్ అని అంటాము, కానీ యాక్చువల్గా దీని పేరు టవర్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ మీద నడవడం చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. మనం చుట్టూ చూస్తే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అలాగే మనం చూస్తే ఇప్పుడు రైట్ సైడ్ ఒక పెద్ద మ్యూజియం ఉంది. దీనికి చాలా పురాతనమైన స్టోరీస్ ఉన్నాయి. చాలా ఏన్షియంట్ వన్. ఇట్స్ బిల్ట్ అరౌండ్ 3000 years. మనం ఇక్కడ చూస్తే ఒక టాల్ గాయ్ చూస్తున్నాము. అతని హైట్ అరౌండ్ 6 feet 5 inches ఉంటుంది. అతను అంతా పొడవుగా ఉన్నాడు. అతన్ని చూస్తే చాలా షాక్ అయిపోయాము, ఎందుకంటే చాలా చిన్న ఏజ్ అనుకుంటా అతనిది. మనకి ఇక్కడ లండన్ బ్రిడ్జ్ పక్కనే రివర్ కూడా ఉంది. అక్కడ మనకి బోట్ రైడ్స్ కూడా ఉంటాయి. ఈచ్ బోట్ రైడ్ కాస్ట్ అరౌండ్ మనకి 3 to 5 pounds పడుతుంది. ఈచ్ వైజ్ గా వాళ్ళు డివైడ్ చేశారు. మనకి మంచి సినారియోస్ కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. రివర్ కి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి. మనం చూడొచ్చు ఇవన్నీ. మనం ఇక్కడ మంచి మంచి వ్యూస్ చూస్తా ఉన్నాము. బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి రివర్ కూడా ఉంది. ఇలాంటి ప్లేస్ లో ఉంటే మనకి పీస్ ఆఫ్ మైండ్ చాలా మంచిగా ఉంటది. మన కండిషన్ కూడా చాలా బెటర్ ఉంటది అన్న ఫీలింగ్. అలా సినారియోస్ చూస్తూ నేను కూడా కాస్త కొన్ని వీడియో క్లిప్స్ అనేవి తీసుకుంటున్నాను. అలా నడుస్తూ వీడియోస్ చూస్తున్నాను, ఫొటోస్ కూడా అన్ని క్లిక్ చేస్తా ఉన్నాను. చాలా మంచి ఫీల్ అనేది అనిపిస్తుంది మనల్ని మనం సెల్ఫ్ గా తీసుకుంటా ఉంటే. హియర్ ఈజ్ మై ఫ్రెండ్ మాహి, బడ్డీ ఫర్ లైఫ్. నేను అతన్ని ఇక్కడే కలిసాను, కానీ చాలా తక్కువ టైంలో చాలా తొందరగా క్లోజ్ అయిపోయాము. మేము క్లాస్లో చేసే ఫన్ మామూలుగా ఉండదు. అలాంటిది ఇద్దరం కలిసి బయటకు వస్తే ఎలా ఉంటుందో మీరే చూస్తారు. మేము ర్యాండమ్గా చూస్తూ చాలా మంచి మంచి వ్యూస్ చూస్తూ ఉన్నాము. దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ర్యాండమ్ జోక్స్ అలా ఉంటాయి. ఇప్పుడు ఇద్దరం కలిసి మంచి మంచి స్టిల్స్ ఇస్తున్నాము. లండన్ బ్రిడ్జ్కి వచ్చినప్పుడు మనకి ఏదో ఒక మెమరీ అనేది ఉండాలి కదా. సో లండన్ బ్రిడ్జ్ దగ్గర మనకి ఈ మెమరీ అనేది ఉంటే మనకి లైఫ్ లాంగ్ అనేది గుర్తుండిపోతుంది. ఇట్ విల్ బి ది బెస్ట్ మెమరీ ఫర్ మీ. అలా నడుస్తూ ఉంటే నాకు ఇప్పుడు ఒక మోడల్ కనిపించింది. మీరు కూడా చూడండి ఆ మోడల్ని ఎలా ఉంది. ஆத்தி சந்தன கட்ட ஆட்டம் பம்பரம் கட்ட பார்த்தா வச்சிடு பட்டாசே பாட்டா பல்லாட நம்ம ராஜா வெள்ளாட ரிண்டா நம்மோட ஹே ஹே கபடி போடுறா அம்மா எம்மா சும்மா கனிமா నేను నా ఫ్రెండ్ అలా నడుస్తూ ఒకరిని ఒకరం వీడియోస్ తీస్తూ ఉన్నాము. బికాస్ దట్ విల్ బి ఆల్సో ఎ మెమరీ ఫర్ అస్. అలా స్టిల్స్ ఇస్తూ ఉన్నాము. అప్పుడే ఇంకా నేను ఫొటోస్ కి పోజెస్ ఇస్తా ఉంటే అప్పుడు ఫారినర్ వచ్చిన తోటి ఫొటోస్ దిగాడు. దట్ వాస్ సో కూల్ ఫర్ మీ. తను ఎలా ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అయ్యాడంటే చాలా మంచిగా ఉంది.
ఒకరిని చూసి ఇంకో ఫారినర్ కూడా వచ్చి ఫొటోస్ దిగాడు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా కామెడీ కామెడీ చేశారు. దట్ వాస్ సో కూల్. అలా మంచి మంచి ఫొటోస్ ఇస్తుంటే వాళ్ళిద్దరు వచ్చి మోడల్ ఫొటోస్ దిగుతున్నారు. వాడు చాలా విచిత్రంగా ఉన్నాడు కానీ చాలా మంచిగానే టైం స్పెండ్ చేశాడు. అలా ఉండడం కూడా మనకి మంచిదే కదా. అలా అయితే ర్యాప్ పెంచుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు మళ్ళీ ఇంకోటి వచ్చి నా నెత్తి పైన పెట్టి ఏమేమో చేస్తున్నారు. ఏం అర్థం కూడా కావట్లేదు ఏం చేస్తున్నారు. ఫైనల్ గా ఆ ఫారినర్స్ వెళ్ళిపోయాక నేను నా ఫ్రెండ్ మంచిగా సింగిల్ గా ఫొటోస్ తీసుకున్నాం. మంచి వ్యూ కవర్ అయ్యేటట్టు. పక్కన ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు కానీ వీడియో మాత్రం రావాలి కాబట్టి ఏదో ఒకటి మంచిగా తీసుకున్నాము. మనం రివర్ సైడ్ చూస్తున్నాము, మంచి వ్యూస్ ఉన్నాయి, బోట్లు ఎక్కాలని ఉంది కానీ డబ్బులు లేవు. పార్ట్ టైం లేదు బిగిలో. పార్ట్ టైం దొరికాకే అవన్నీ చేసుకోవాలి. అలా మొత్తం ఒక వీడియో షూట్ చేస్తా ఉన్నాను, అన్ని వ్యూస్ అన్ని కవర్ అయ్యేటట్టు. మీరు లండన్లో లేకపోయినా లండన్ వైబ్స్ తీసుకొని రావడం ఇంపార్టెంట్ కదా. ఫైనల్గా మీ అందరికీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాను ఫిట్ డైరీస్. ఇంకా మీకు ముందు ముందు చాలా ఇలాంటి కంటెంట్ చాలానే వస్తూ ఉంటుంది. ప్లీజ్ కీప్ వాచింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.